వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధను ఉద్దేశించి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న మస్క్ అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు. అదే జరిగితే మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చునని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే ఊహాగానాలు అమెరికా నుంచి ఉత్తర కొరియా వరకు వినిపిస్తున్నాయి. ఆ ప్రచారం నిజమేనని చాట్ జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కూడా అంగీకరించారు. ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియోస్ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. నెక్స్ట్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక స్టడీ ప్రకారం 2030 కల్లా వరల్డ్ వైడ్గా ఏఐ 300 మిలియన్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. దీనికి మాకు ఏంటి సంబంధం అని అంటారా? కమింగ్ డేస్లో ఏఐ రావడం వలన జాబ్స్ రావడం కష్టమైపోతాయి. అప్పుడు మనీ ఎర్న్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సరే, మీ పాకెట్ మనీ కోసం, ఇంకా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వారంలో జస్ట్ 3 to 4 అవర్స్ పాటు పార్ట్ టైంలో మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇది విన్న తర్వాత మీరు 2 వేస్లో ఆలోచిస్తారు. కేటగిరీ 1 అనుకుంటారు, నేను ప్రతి చిన్న అవసరానికి కూడా మనీ కోసం మా పేరెంట్స్ ఇంకా మా రిలేటివ్స్ పైన డిపెండ్ అవుతున్నా. ఇలా చేయటం నాకు అస్సలు నచ్చటం లేదు. ఏదో ఒకటి చేసి నేను మనీని ఎర్న్ చేయాలి అని. అట్ ద సేమ్ టైం సెకండ్ కేటగిరీ వాళ్ళు అనుకుంటారు, ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వని పనులు, ఇది నా వల్ల కాదు, ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, నా వల్ల అవ్వదు, నాకు ముందు నుండి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని చెప్పి వాళ్ళ టైంని వాళ్ళు వేస్ట్ చేసుకుంటూనే ఉంటారు. ఒకవేళ మీరు కేటగిరీ 1కి చెందిన వాళ్ళు అయితే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కొంచెం ఓపిక పట్టి హార్డ్ వర్క్ చేశారు అని అంటే జస్ట్ 1 మంత్లోనే మీరు మీ ఫస్ట్ ఎర్నింగ్స్ని స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటారా? నేను మీకు ఇప్పుడు బిల్డ్ చేసిన ఈ బిజినెస్ మోడల్ని యూజ్ చేసి చాలా మెంబర్స్ థౌజండ్స్లో ఫాలోవర్స్ని గెయిన్ చేయడం మాత్రమే కాకుండా దాని నుండి రియల్ ఆన్లైన్ మనీని కూడా ఎర్న్ చేయగలిగారు. మీరు కనుక ఈ బిజినెస్ మాడ్యూల్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే ఎవరికి తెలుసు, మీరు ఒక 9 to 5 జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువగా మనీని ఎర్న్ చేయగలరేమో. ఇదంతా విన్న తర్వాత మీరు నేను చెప్పబోయే కోర్స్ అనేది ఏదో డ్రాప్ షిప్పింగ్ అనుకుంటే నో, దానికి మీకు చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పోవాల్సి వస్తుంది. ఇంకా మీరంతా హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా మీకు సేల్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. మీరు ఈ కోర్స్ అనేది అమెజాన్ FBA అనుకుంటే నో, దానికి కూడా మీకు చాలా మనీ అవసరం అవుతుంది, ఇన్వెంటరీ ఎక్కువ కావాలి. అవన్నీ ఉన్నా సరే మీకు సేల్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. మీరు ఇప్పటి వరకు కూడా విన్న ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా అయితే స్కామ్స్, లేదంటే చాలా తక్కువ ప్రాఫిట్ మార్జిన్సే ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడబోయే బిజినెస్ మాడ్యూల్కి మీకు కావాల్సిందంతా కూడా మీ మొబైల్ ఫోన్, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇంకా వారానికి, రోజుకి కాదు వారానికి 3 to 4 అవర్స్ కష్టపడితే చాలు. ఇదంతా కూడా మీరు చేయడానికి మీ ఫేస్ని కూడా చూపించాల్సిన అవసరం లేదు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు. అండ్ మీరు ఈ బిజినెస్ని చేయడానికి మీకు పెద్ద పెద్ద కాంపిటీషన్ కూడా లేదు. ఎందుకంటే 2024లో ఈ బిజినెస్ని చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా చక్కగా మనీని ఎర్న్ చేసుకుంటున్నారు, అది కూడా కేవలం ఒక బిగినర్గానే. ఇప్పుడు మీ టైంలో ఎగ్జాక్ట్గా 5 minutesని నాకు ఇవ్వండి, సో దట్ ప్రతి మంత్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బీటెక్ చదువుతున్నప్పుడు కరెక్ట్గా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు నా సీనియర్స్ అందరి యొక్క అకాడమిక్స్లో కూడా బాగా పర్ఫామ్ చేసినా సరే జాబ్స్ రావడం లేదు. అట్ ద సేమ్ టైం 17 years కూడా లేని కొందరు మాత్రం అదే టైంలో క్రోర్స్లో ఎర్న్ చేస్తున్నారు. వీళ్ళని చూసిన తర్వాత నేను కూడా అలా ఎర్న్ చేయాలి అనుకున్నా, కానీ నాకు ఎగ్జాక్ట్గా బ్లూ ప్రింట్ అనేది తెలియదు. కౌంట్లెస్ మంత్స్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత, చాలా బిజినెసెస్లో ఫెయిల్ అయిన తర్వాత, లైక్ ఆన్లైన్ కోచింగ్, వెబ్ డిజైనింగ్, యూట్యూబ్, ఇలాంటి వాటన్నిటిలో ఫెయిల్ అయిన తర్వాత నాకు వచ్చిన ఈ ఐడియాయే డిజిటల్ రియల్ ఎస్టేట్. కానీ అందరూ కూడా వాళ్ళ ఫేసెస్ని చూపిస్తూ ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. కానీ దీనిలో ఒక వే అయితే ఉంది. దాన్ని యూజ్ చేసి మీ ఫేస్ని కూడా చూపించకుండా పర్టికులర్ స్ట్రాటజీతో ఇన్స్టాగ్రామ్ నుండి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. దానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ వే ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ నీస్ డిజిటల్ రియల్ ఎస్టేట్. నా పేజ్ని నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ 1K ఫాలోవర్స్ మాత్రమే గెయిన్ చేయగలిగాను. బట్ ఆ తర్వాత నెక్స్ట్ 2 to 3 monthsలోనే నియర్లీ 100K ఫాలోవర్స్ వరకు గెయిన్ చేయగలిగాను. ఇదంతా కూడా లక్ వల్లనేమో అని చెప్పి అప్పటి వరకు నాకు వచ్చిన అమౌంట్ అండ్ గెయిన్స్ని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి వేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని గ్రో చేద్దామని చెప్పి వేరే ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ చేశా.
అండ్ దానికి కూడా విత్ ఇన్ 2 monthsలోనే 50K అబోవ్ ఫాలోవర్స్ వచ్చారు. అది మాత్రమే కాకుండా అదొక ఇంటర్నేషనల్ పేజ్ అవ్వటం వలన దాని నుండి నేను డాలర్స్లో ఎర్న్ చేయగలిగాను. వన్స్ నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఒక చిన్న టీమ్ని హైర్ చేసుకొని ఆ పేజ్ని ఫుల్ ఆటోమేషన్లో పెట్టి ఆ తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను వేరే డిఫరెంట్ పేజెస్ని స్టార్ట్ చేసి గ్రో చేయడం స్టార్ట్ చేశా. అండ్ అక్కడ నుండి కూడా టర్న్స్ ఆఫ్ మనీని ఎర్న్ చేయగలిగా. అండ్ నా పాకెట్ మనీ కోసం నా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వడం మానేసా. ఇదంతా విన్న తర్వాత మీరు అడగొచ్చు, దీనికి ఇది కరెక్ట్ టైమేనా అని. లెట్ మీ టెల్ యూ సంథింగ్. జనాలు రీల్స్కి ఎంత బాగా ఎడిక్ట్ అయ్యారు అని అంటే తిక్క పనులు చేసినా కూడా ప్రజలు వైరల్ అయిపోతున్నారు. సో నా క్లియర్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్. ఇంకా నన్ను అడిగితే స్టార్ట్ చేయడానికి ఇదే ది బెస్ట్ టైం అని చెప్తా. ప్రపంచం మొత్తంలో కూడా ఇన్స్టాగ్రామ్ మాత్రమే లాస్ట్ 12 monthsలో ఇంకా ఏ సోషల్ మీడియా కూడా లేని విధంగా కొత్త యూజర్స్ని గెయిన్ చేయగలిగింది. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అని చెప్పడానికి ప్రూఫ్ ఇదే. ఇప్పటి వరకు కూడా మీరు పెద్దగా ఏం కోల్పోలేదు, కానీ ఇక నుండి మీరు వేస్ట్ చేసిన ప్రతి నిమిషం కూడా నీలాంటి ఇంకొక పర్సన్ మనీని ఎర్న్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పబోయే జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్తో ఎటువంటి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఇంకా మనీ కూడా లేకుండా 0 నుండి ఎవ్రీ మంత్ కూడా థౌజండ్స్లో ఎర్న్ చేసే ఒక బెటర్ పర్సన్గా మారచ్చు. మీకు కావాల్సిన ఆ 3 సింపుల్ స్టెప్స్లో నెంబర్ 1, మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ని తెచ్చిపెట్టే ఆ నీస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి. లైక్ నా అకౌంట్స్లో నేను చాలా ఈజీగా ఫాలోవర్స్ని గెయిన్ చేయగలిగాను కదా, అలా మీరు కూడా నెంబర్ ఆఫ్ ఆడియన్స్ని రీచ్ అయ్యి నాలాగానే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ని అచీవ్ చేయగలగాలి. స్టెప్ నెంబర్ 2, మీకు నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చినంత మాత్రాన సరిపోదు. వాళ్ళని యూజ్ చేసుకొని మీరు మనీని ఎర్న్ చేయడం స్టార్ట్ చేయగలగాలి. నేను ఇంకా నాతో పాటు వర్క్ చేసిన అందరూ కలిసి జస్ట్ 2-3 monthsలోనే నియర్లీ 1 lakh వరకు ఎర్న్ చేయగలిగాం. సేమ్ అదేవిధంగా మీరు కూడా ఎర్న్ చేయగలగాలి. స్టెప్ నెంబర్ 3 అండ్ ఫైనల్గా ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్, అదే ఆటోమేషన్ ప్రాసెస్. ఈ స్టెప్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మన కంటెంట్ క్రియేషన్ మొత్తాన్ని కూడా ఫుల్లీ అవుట్సోర్స్ చేసేసి వేరే వర్క్ని చేస్తూ కూడా మన పేజ్ నుండి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 3 స్టెప్స్ని యూజ్ చేసుకొని నేను మాత్రమే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వగలిగాం. అండ్ ఇప్పుడు ఈ బిజినెస్ మాడ్యూల్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ది డిజిటల్ రియల్ ఎస్టేట్. ఇందులో మా గోల్ ఏంటి అంటే ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్లో ఉన్న హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫస్ట్ ఇన్కమ్ని ఎర్న్ చేయగలగాలి. అది కూడా జస్ట్ వాళ్ళ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుండి మాత్రమే ఎర్న్ చేయగలగాలి. ఇందులో మీకు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ సక్సెస్ని సాధించిన పీపుల్ అండ్ మరీ ముఖ్యంగా పర్సనల్లీ మీరు మీ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి మీ ఫస్ట్ పేమెంట్ని రిసీవ్ చేసుకునేంత వరకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అండ్ దట్స్ గ్యారంటీ. ఇక్కడ నుండి కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇదంతా నా వల్ల కాదు అని చెప్పి వదిలేయటం, లేదా నా సొంతంగా నేనే చేసుకుంటా అని చెప్పి టైంని వేస్ట్ చేసుకోవడం. ఇలా ఎందుకు అంటున్నా అంటే సొంతంగా చేస్తే సక్సెస్ అచీవ్ చేయడానికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు. అండ్ ఫాలోవర్స్ వచ్చినా సరే ఎర్నింగ్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. అండ్ ఈ ప్రాసెస్లో మీరు చాలా స్కామ్స్కి గురయ్యే ఛాన్స్ కూడా ఉంది. పర్సనల్గా నన్ను అడిగితే ఈ రిస్క్ని మీరు తీసుకోవద్దనే చెప్తాను. అలా కాకుండా ఆల్రెడీ బిజినెస్లో సక్సెస్ని సాధించిన పర్సన్స్ యొక్క గైడెన్స్ని తీసుకొని మీ వర్క్ని వాళ్ళ హెల్ప్ని తీసుకొని ఎటువంటి తప్పులు కూడా చేయకుండా ఫుల్గా ప్రతి స్టెప్ని కూడా ఒక స్ట్రాటజీతో వేస్తూ త్వరగా సక్సెస్ని సాధించాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని ఇస్తున్నా. నాకు DM చేసి నేను చెప్పబోయే ఈ కోర్స్లో జాయిన్ అవ్వు. యాక్చువల్గా ఈ కోర్స్ యొక్క కాస్ట్ $40, అంటే 3.2K కంటే ఎక్కువ. కానీ ఈ కోర్స్ని పర్చేస్ చేసిన ఫస్ట్ 20 మెంబర్స్కి కూడా జస్ట్ 2.5Kకే ఇస్తున్నా. సో ఒకవేళ నిజంగా నువ్వు మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సిందంతా కూడా నా పేజ్కి మెసేజ్ చేసి సక్సెస్ఫుల్ పీపుల్ లిస్ట్లో యాడ్ అవ్వు. ఫస్ట్ 20 మెంబర్స్కి మాత్రమే ఈ కాస్ట్. తర్వాత ఖచ్చితంగా ఈ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది.